హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. హైదరాబాద్ మొత్తం మొన్నటి వరకు ఫుల్ ఎండలతో మండిపోతే ఇప్పుడు వర్షాలతో నిండిపోతుంది. నేనైతే అట్మాస్ఫియర్ అయితే ఫర్ సమ్ రీజన్ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే మొన్నటి వరకు మేము యాక్చువల్లీ 5th ఫ్లోర్లో ఉంటాం కదా, మాకు చాలా వేడిగా అనిపించేది అనమాట. ఇప్పుడు వర్షాలు పడేసరికి కొంచెం పీస్ఫుల్గా ఉంది, ఎంజాయ్ చేస్తున్నాను అట్మాస్ఫియర్. సో అదైతే జరుగుతుంది హైదరాబాద్లో. అండ్ మీ స్టేట్స్లో ఎలా ఉంది? మీ ఎండలు బాగున్నాయా, వర్షాలు పడుతున్నాయా? అయినా తెలుగు స్టేట్స్లో అయితే మొత్తం వర్షాలు పడుతున్నాయి, అటు ఇటు కూడా. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, మేము డెకెత్లాన్కి వచ్చేసాము. బేసిక్గా ఎందుకు వచ్చామంటే కెవిన్కి ఒక సైకిల్ తీసుకోవడానికి వచ్చాము. వాడు కొంచెం మనీ సేవ్ చేసుకున్నాడు. అండ్ వాడి బర్త్డేకి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా కొంచెం మనీ ఇచ్చారనమాట. సో ఆ మనీతో సైకిల్ తీసుకుందామని వచ్చాము. ఇంతకుముందు కూడా మేము ఒక 2 సైకిల్స్ తీసుకున్నాము. మేము ఫస్ట్ తీసుకున్న సైకిల్ కూడా డెకెత్లాన్లోనే తీసుకున్నాం. కానీ ఏమైందంటే ఆ సైకిల్ 1 ఇయర్ లోపే మేము కింద పార్కింగ్ ఉంటుంది, పార్కింగ్లో పెట్టాడు. అప్పుడు లాక్ చేయలేదు, మరి ఏ రీజన్ వల్ల తెలియదు కానీ ఆ సైకిల్ ఎవరో ఎత్తుకుపోయారనమాట. అప్పుడు కూడా ఆల్మోస్ట్ మేము ఆ సైకిల్ అలా 1 ఇయర్లో పోయింది. అప్పుడు కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఆ సైకిల్, ఆల్మోస్ట్ లైక్ 8K ఏమో స్పెండ్ చేసి తీసుకున్నాం అండ్ పోయిందనమాట. దాని తర్వాత మళ్ళీ ఒక సైకిల్ తీసుకున్నాం. ఈసారి అయితే తక్కువ రేంజ్లోనే తీసుకున్నాము. కానీ ఆ సైకిల్ ఏంటంటే వాడికి కొంచెం, వాడి లేకుండా మేము షాపింగ్కి వెళ్ళి తీసుకొచ్చాము. అదేంటో వాడికి కొంచెం టాల్ అయిపోయింది, పాపం మేనేజ్ చేయలేకపోతున్నాడు. అండ్ ఇప్పుడు ఎలాగో సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదా, సర్లే ఒకటి తీసుకుందాం అనుకొని వెళ్ళామన్నమాట. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి, బట్ ఐ జస్ట్ వాంటెడ్ దిస్ టు బి ఆన్ ద వీడియో. ఎందుకంటే అక్కడ మా వాడు చూసారా ఎలా ఇంత సీరియస్గా అన్నీ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి వాడుకున్న డబ్బులు అనేది చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మేము అక్కడ సైకిల్ తీసుకునేది మేము బేసిక్గా ఒక బడ్జెట్ అనుకొని వెళ్ళాము. మేము అనుకున్న దానికంటే 2K మాకు ఎక్కువ పడుతుంది అనమాట. మరి 2K ఎక్కువ పడుతుంది కదా అని అనేసరికి వాడు, నా దగ్గర ఉన్నాయి కదా మనీ, నా మనీయే స్పెండ్ చేసుకుంటాను, మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్తున్నాడు. సో ఐ వాజ్ లైక్ వీడికి ఇప్పుడే ఎందుకంత అని చెప్పేసి అలా చూస్తున్నాను అనమాట నేను. సో లాస్ట్కి ఏమన్నాడంటే, నా మనీ మొత్తం నా మనీయే స్పెండ్ చేసుకుంటాం, మీరేమి ఇవ్వకండి, మీ పాకెట్లోంచి ఏం మనీ వద్దు, నా మనీతోనే నేను కొనుక్కుంటాను, నా దగ్గర ఉన్న సేవింగ్స్ అని వాడేస్తాను అని చెప్పేసి అన్నాడు. అని వాడి మనీతోనే తీసుకున్నాడు, మేమేమి ఇవ్వలేదు. బట్ ఏమైందంటే కార్ ఎక్కాక పాపం ఫీల్ అవుతున్నాడు అనమాట. మనీ ఎంత అయిపోయింది అనేసరికి సర్లే అని చెప్పేసి 2000 మేమే ఇచ్చేసాం మళ్ళీ వాడికి. సో అలా వాడి సైకిల్ షాపింగ్ అయితే అయిపోయింది. సైకిల్ మనము తీసుకున్న తర్వాత అక్కడున్న ఉంటాయి కదా బెల్, అవన్నీ మనము పర్చేస్ చేసి వాళ్ళకి ఇస్తే, వాళ్ళు బాటిల్ హోల్డర్స్ ఇలాంటివన్నీ ఇస్తే వాళ్ళు ఫిట్ చేసి ఇస్తారు. దానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం పడుతుంది. సో ఇలా మేము పైకి అయితే వచ్చేసాం. పైకి వచ్చి కొంచెం ఫుడ్ తిందామని అయితే వెళ్ళాము. అండ్ ఫుడ్ తినేసి మళ్ళీ కిందకి వచ్చి అండ్ కొంచెం సేపు వెయిట్ చేసాం. కొంచెం సేపు వెయిట్ చేశాక సైకిల్ అయితే వాళ్ళు ఇచ్చేసారు. అండ్ ఒక ట్రయల్ రౌండ్ వేస్తున్నాడు అనమాట. ఇన్ కేస్ ఏమైనా మళ్ళీ ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తారు అన్నట్టు. చిన్న చేంజెస్ అవసరం అయితే మళ్ళీ ఫిక్స్ చేయించాము. అండ్ ఈ లోపైతే పిల్లలు కొంచెం సేపు ఆడుకున్నారు. డెకెత్లాన్కి వస్తే లిటరలీ పిల్లలు కొంచెం సేపు హాయిగా ఆడుకోవచ్చు. సో దీని తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్, డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I'll see you in my next video. Bye bye.